ఫోన్ ట్యాపింగ్ వల్లే ఓడిపోయాం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అదే కారణం. సిట్ దర్యాప్తులో 650 మంది కాంగ్రెస్ నేతల పేర్లు. మమ్మల్ని మావోయిస్టు సానుభూతి పరులని చూపి ట్యాప్ చేయడం సిగ్గుచేటు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిన కేసీఆర్ కేటీఆర్ సిగ్గుతోటి తలదించుకోవాలి. రాజకీయ అవసరాల కోసం లీడర్లు, జర్నలిస్టులు, జడ్జిల ఫోన్లు ట్యాపింగ్. టీడీపీ, బీజేపీ నేతల ఫోన్లు సైతం. నేను గతంలోనే ఫిర్యాదు చేశా. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సిట్ అధికారులకు వాంగ్మూలం. ఆయనతో పాటు ఎంపీ అనిల్ కుమార్, మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత సైతం. ఇంకా చూడురి, ఒక్కరోజు 650 మంది, ఒకటే ఒక రోజులో 650 మంది ఫోన్లు ట్యాప్ చేసి 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం ఉన్నది. అప్పుడు వీళ్ళంతా కూడా కూటమి కట్టి జనసమితి, కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, ఇది మన లెఫ్ట్ పార్టీలతో సహా అందరూ జట్టు కట్టి ఒకవైపు ఉన్నారు. బీజేపీ లీడర్లు ఒకవైపు ఉన్నారు, బీఆర్ఎస్ ఒకవైపు ఉన్నది. ఈ సందర్భం లోపల కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి వేవ్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్టుగా ఒక సర్వేలు కూడా చెప్పినాయి. కానీ అనూహ్యంగా అందరి ఫోన్లు ట్యాప్ చేసి కాంగ్రెస్ లీడర్లు అయ్యి వీళ్ళు మావోయిస్టు సానుభూతి పరులు అని చెప్పేసి చూపి ఫోన్లు ట్యాప్ చేశారు. ప్రభాకర్ రావును కూడా పట్టుకొచ్చారు కదా. దీంట్లో ఫోన్ల ట్యాపింగ్ లోపల కేసీఆర్ కేటీఆర్ చేసిన పని ఒకరోజు 600 మంది ఫోన్ల ట్యాపింగ్. దీంట్లో మహిళా లీడర్లే, సినిమా ఆర్టిస్టులై, సినిమా నటులై మొత్తం కూడా ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అన్నీ కూడా విని వాళ్ళకు చెక్ పెట్టే ప్రయత్నం చేసారు. దాంట్లో అప్పుడే ఈయన గతం లోపలనే ఫిర్యాదు చేసారు, మా ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, మేము చేస్తున్నటువంటి ప్రతి కదలిక కూడా బీఆర్ఎస్ లీడర్లకు ఎట్లా తెలుస్తుంది అని చెప్పి ఆ టైం లోపలనే మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు చేసిండు. ఆయనతో పాటు ఎంపీ అనిల్ కుమార్, అదేవిధంగా మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య కూడా వీళ్ళు ఫోన్ 650 మంది కాంగ్రెస్ లీడర్ల ఫోన్లు ట్యాప్ చేసిర్రు. 650 మంది. నేడు ఒకేసారి 6గురు విచారణ హాజరు కావాలని ప్రభాకర్ రావుకు సిట్ నోటీసులు. రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగ్ రావు, తిరుపతన్న, శ్రవణ్కు సైతం వాంగ్మూలం ఇవ్వనున్న బీజేపీ నేతలు ఈటల, అరవింద్, రఘునందన్ రావు, ప్రేమేందర్ రెడ్డి. టీపీసీసీ చీఫ్కు కేటీఆర్ నోటీసులు. ఎందుకు? త్వరలో కేటీఆర్, అరవింద్ ఉమ్మడి విచారణ. 21న హైదరాబాద్కు రానున్న ఐఏఎస్. ఈయనది కార్ల రేసుకు సంబంధించి ఈ 21వ తారీఖు వీళ్ళిద్దరిని కలిపి విచారణ. దీంట్లో చూడు, కేటీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఫోన్లు ట్యాపింగ్ చేయడం. కేసీఆర్ కేటీఆర్ ఈ పని చేసినందుకు సిగ్గుతో తలదించుకోవాలి. ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ కుంప ముంచిందని చెప్పాలి. దీంట్లో మావోయిస్టు సానుభూతి పరులుగా ఆపాదిస్తూ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసుడు ఎంత సిగ్గుచేటిది. మొబైల్ ఫోన్లు అడిగే హక్కు ఏసీబీకి లేదు. కేటీఆర్ ఫోన్, ల్యాప్టాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. న్యాయవాదుల బృందం ఇది. ఇక ఆయన నువ్వు వచ్చినప్పుడు ఫోన్లు పట్టుకరా అని చెప్పేసి ఏసీబీ చెప్పింది కదా, వాళ్ళు ఫోన్లు, ల్యాప్టాప్లు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. లిక్కర్ కేసు లోపల కవిత ఇట్లా ఫోన్లు చూపించి అయితే అక్కడ ఇచ్చింది కదా, ఇక్కడ ఈయన ఇయ్యడట. త్వరలో కేటీఆర్, అరవింద్ ఉమ్మడి విచారణ. దాంట్లో కార్ల రేసుకు సంబంధించి ఈయన అరవింద్ కుమార్ ఎట్లా ప్రభుత్వ సొమ్మును విదేశాలకు బదిలీ చేసిండు అని చెప్పి అడిగితే దానికి సమాధానం లేదు. విదేశీ కంపెనీలకు ఎట్లా నీ సొంత నిర్ణయమా అని అడిగితే దానికి సమాధానం లేదు. అందుకే అరవింద్ కుమార్ను ఈయన లీవ్ తీసుకొని విదేశాలకు వెళ్ళిపోయాడు. 21వ తారీఖు వాళ్ళు మీరు హైదరాబాద్కు రావాలి, విచారణకు హాజరు కావాలని చెప్పేసి